మనిషి ఎలా ఆలోచిస్తే అలా. ఆలోచన మరియు శీలం, క్యారెక్టర్. మనిషి తన మనసులో ఏది ఆలోచిస్తాడో అదే విధంగా మారుతాడు అన్న నానుడి తన శరీరం మొత్తానికే కాదు, సంపూర్ణంగా తన జీవితంలోని ప్రతి పరిస్థితికి వర్తిస్తుంది. ఒక మనిషి తను ఏది ఆలోచిస్తాడో ఖచ్చితంగా అదే. అతని వ్యక్తిత్వం అతని ఆలోచనల సమాహారమే. విత్తనం లేకుండా మొక్క ఎలా అయితే మొలకెత్తదో, అదే విధంగా మనిషి చేసే ప్రతి చర్య అతని ఆలోచనల పర్యవసానమే. ఆలోచన లేకుండా ఏ పని జరగదు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసే పనులకే కాకుండా, అనాలోచితంగా చేసే అన్ని పనులకు వర్తిస్తుంది. ఆలోచన పుష్పమే. చర్య, బాధ, సంతోషాలు దాని ఫలాలు. ఈ విధంగా మనిషి తన స్వయంకృతంతో తీపి మరియు చేదు ఫలసాయం చేసుకుంటున్నాడు. మనసులో ఆలోచనే మనసు తయారు చేసేది. నిర్మాణమైన లేదా ధ్వంసమైన అది మన ఆలోచన ఫలితమే. ఎద్దు వెనక ఎలా అయితే చక్రం వస్తుందో, అలాగే మనిషి దురాలోచన వెనక అతని బాధ కూడా వెంబడిస్తుంది. అదే తన ఆలోచన మంచిదైతే సంతోషం తన నీడల ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది. మనిషి మంత్రాలతో పుట్టుకు రాలేదు. ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతాడు. చర్య మరియు దాని ఫలితం బాహ్య ప్రపంచంలో ఎంత ఖచ్చితంగా కనిపిస్తుందో, ఏ మార్పు లేకుండా అంతే ఖచ్చితంగా మనసు అంతరాళంలోనూ ఉంటుంది. ఉన్నతమైన దివ్యమైన వ్యక్తిత్వం దయతోనో లేదా అదృష్టంతో వచ్చేది కాదు. అది వీలయ్యేది ఒక ఆశయం కోసం దివ్యమైన ఆలోచనలు కలిగి అలుపెరగని కృషి చేయడం వల్లనే అది వీలవుతుంది. అదే విధంగా చెడు ఆలోచనలతోనే సమయాన్ని గడిపితే వచ్చే ఫలితమే నీచమైన పశువు లాంటి వ్యక్తిత్వం. తన ఉన్నతికి, నాశనానికి మనిషే కారకుడు. తన ఆలోచన అనే కర్మాగారంలో తనను తాను నాశనం చేసుకునే ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు. కానీ అదే చోట తనకు శాంతిని, శక్తిని మరియు సంతోషాన్ని కలిగించే దివ్య సౌధాలు నిర్మించేందుకు కావలసిన పనిముట్లను తయారు చేసుకుంటున్నాడు. సరైన ఆలోచనలను సవ్యంగా క్రమ పద్ధతిలో వాడుకుని మానవుడు దివ్యమైన సంపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతాడు. అదే దురాలోచనలను ఇష్టారాజ్యంగా మనసులోకి రాణిస్తే మృగం కంటే దిగజారిపోతాడు. ఈ రెండు హద్దుల మధ్యనే మిగిలిన అన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి. వాటిని తయారు చేసేది మరియు శాసించేది మానవుడే. ఆత్మకు సంబంధించి కనుగొనబడిన అన్ని నిజాలలో అతి అందమైనది, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి జాగ్రత్తగా కాపాడబడింది ఇదే. తన ఉనికికి, అభివృద్ధికి, పరిసరాలకి, తన వ్యక్తిత్వ వికాసానికి, గమ్యానికి మనిషే ప్రధాన కారణం. దీనికి మించిన ఖచ్చితమైన సంతోషకరమైన దివ్య వాగ్దానం మరొకటి లేదు. శక్తి, తెలివితేటలు, ప్రేమ కలిగి ఉండడం వలన, తన ఆలోచనలపై ఆధిపత్యం ఉండడం వలన మనిషి చేతిలో అతని ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. దీంతో పాటు మనిషి తనకు తాను ఉన్నతి స్థితికి చేరుకునేందుకు కావలసిన విధంగా రూపొందించుకునేందుకు అవసరమైన శక్తిని కలిగి ఉన్నాడు. మానవుడు ఎప్పుడూ తన పరిస్థితికి తానే మాస్టర్. కానీ తన బలహీన క్షణాలలో దిగులుగా ఉన్నప్పుడు అతను ఒక మూర్ఖపు మాస్టర్. ఒక మూర్ఖుడు ఎలా అయితే తన ఇంటిని పాడు చేసుకుంటాడో తన స్థితిని కూడా అలాగే పాడు చేసుకుంటాడు. కానీ తను ఎప్పుడైతే తన స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టి అతని స్థితికి కారణాలు వెతికి తన అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉందో తెలుసుకున్న మరుక్షణం వివేకవంతమైన మాస్టర్ గా మారి ఫలప్రదమైన విషయాల వైపు తన శక్తియుక్తులను మళ్లించి విజయాన్ని సాధిస్తాడు. మానవుడు తన అంతర్గత శక్తులను, వాటి సూత్రాలను ఎప్పుడైతే కనుగొంటాడో అప్పుడే ఒక చైతన్యవంతమైన మాస్టర్ గా ఎదుగుతాడు. అలా మారడానికి కావలసినవి స్వవిశ్లేషణ, దాని ద్వారా నేర్చుకున్న దాన్ని ఉపయోగించడం మరియు అనుభూతి. ఎంతో అన్వేషించినప్పుడే బంగారం, వజ్రాలు ఎలా అయితే లభిస్తాయో అలాగే మానవుడు కూడా తన ఆత్మ అంతరాళంలో లోతుగా వెతికినప్పుడు తప్పకుండా తనకు సంబంధించిన ప్రతి నిజాన్ని కనుగొనగలడు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఓపికగా కనుగొని దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తన ప్రతి అనుభవాన్ని తనను తాను అర్థం చేసుకోవడానికి వివేకాన్ని మరియు శక్తిని సంపాదించుకునేందుకు వాడాలి. రోజువారీ జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని సరిగా వినియోగించుకున్నప్పుడు తనే తన జీవితాన్ని తయారు చేసుకునేది అన్న జ్ఞానాన్ని పొందుతాడు. తన ఆలోచనలను ఎప్పటికప్పుడు సవ్యంగా ఉండేటట్లు ఏనాడైతే చూసుకుని వాటి ప్రభావం తన మీద, తన చుట్టూ ఉన్న వారి మీద ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడో అప్పుడే తన శీలాన్ని, జీవితాన్ని నిర్మించేది, మలుచుకునేది, గమ్యాన్ని నిర్దేశించేది తనే అన్న విషయం ఎటువంటి పొరపాటు లేకుండా సంపూర్ణంగా రుజువు చేసుకోగలడు. బైబిల్లో చెప్పిన విధంగా అన్వేషించిన వాడు కనుగొంటాడు, తలుపు తట్టిన వాడికి తలుపు తెరుచుకోబడుతుంది అనే సూత్రం ఇంకెక్కడా లేనంత ఖచ్చితంగా ఈ విషయంలో ఉంటుంది. ఓపికతో కూడిన ఎడతెరిపి లేని సాధన చేసే మానవునికే జ్ఞానం అనే దేవాలయ ద్వారం తెరుచుకుంటుంది.